హాయ్ అండి. వాకింగ్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికైతే వచ్చేసాను. పూలన్నీ ఏరిపెట్టి గ్రౌండ్‌కొచ్చాను. ఇక్కడ నేను చేస్తున్నా చూడండి. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది. మనం ఏదైనా కొత్త ఆసనాలు ట్రై చేసినప్పుడు బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే చాలండి. ఇది ఈ మధ్యనే నేను నేర్చుకున్నా. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో పూజ చేయాలి. బట్ తొందరగా అయితే వచ్చాను. నైవేద్యానికి రాత్రి నానబెట్టిన బాదం తోలు తీసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకుంటున్నాను. ముప్పావు లీటర్ పాలలో కొంచెం 2 గ్లాసుల చక్కెర వేసి, కొంచెం కుంకుమ పువ్వేసి, అది బాగా మరిలిన తర్వాత మనం బాదం పేస్ట్‌ని కూడా ఇందులో వేసి, ఇంకొంచెం బాగా ఉడకనివ్వాలండి. ఈరోజు అలాగే పులిహోర కూడా చేస్తున్నానండి నైవేద్యానికి. నైవేద్యం అయిపోయిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత ఆ నైవేద్యాన్ని గుడి దగ్గర పంచడానికైతే పంపిస్తానండి. బాదం పాలు బాగా మరలిపోతుంది. ఇలా ఖచ్చితంగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కచ్చాపచ్చగా నూరిన బాదం పొడిని కూడా వేసి, నైవేద్యానికైతే పులిహోర, బాదం పాలు పెట్టి హారతి అయితే ఇచ్చేసానండి. పిల్లలకి స్కూల్ టైమ్ అయితుంది. స్కూల్‌కి పంపియాలి. బాయ్.